అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మన ముందు అఖిల భారత శ్రీ హనుమాన్ దీక్ష పీఠాధిపతి అయిన శ్రీ 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 దుర్గా ప్రసాద్ గురుగారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. నమస్కారం గురుగారు. గురుగారు, చాలా మందికి హనుమంతుడు ఎలా జన్మించాడు అనేది చాలా మందికి తెలియని విషయం. ఎక్కడ పుట్టారో కూడా తెలియదు. దాని గురించి మీ మాటల్లో అంటే. వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం. శ్రీ ఆంజనేయాయ మంగళం. స్వామి హనుమ వైశాఖ మాసం పూర్వాభాద్ర అనే నక్షత్రంలో జన్మించారు. మందవాసరే శనివారం రోజు పుట్టారు. వారు జన్మించినటువంటి ప్రదేశం ఆకాశగంగా అంజనాద్రి పర్వతం. తిరుమల తిరుపతి అనేది ఏదైతే దివ్యక్షేత్రంగా ఇప్పుడు ప్రాచుర్యంలో ఉందో అది ఎప్పుడో త్రేతాయుగం ముందుగా నుండి యుగాల నుండి అనేక ఋషులు మహాత్ములు తపస్సు చేసినటువంటి ప్రదేశం ఆకాశగంగా. ఆంజనేయదేవి ఆకాశగంగా ప్రాంతంలో తపస్సు చేసింది పరమేశ్వరుడు కోసం అని. ఆ తపస్సు యొక్క ప్రభావం చేత వాయుకుమారుడు అయినటువంటి వాయుదేవుడు త్రిమూర్తాత్మక స్వరూపుడైనటువంటి ఆ దివ్య ప్రసాదాన్ని వాయుదేవుడు ఆంజనేయదేవికి అనుగ్రహించాడు అని. ఆంజనేయ వాయుకుమారుడు అని, ఆంజనేయ కేసరి కుమారుడని, ఏకాదశ రుద్రుడని, శివుడే ఆంజనేయ స్వామిగా జన్మించాడని మనకి పురాణాలు చెప్తున్నాయి. ఆంజనేయ స్వామి పుట్టినటువంటి ప్రదేశం తిరుమల కొండపైన జన్మించాడు. అయితే గురుగారు, హనుమంతునికి పెళ్ళి అయిందా లేదా అనేది భక్తుల్లో చాలా మందికి సందేహంగా ఉందండి. అయితే పెళ్ళి అయితే చేసుకోవడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు లోకంలో మనకి శాస్త్రాలు, పురాణాలు, రామాయణం, భారతం, భాగవతం చెప్పబడుతుంది. ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అని. బ్రహ్మచారి అంటే ఆయన బ్రహ్మస్థానానికి వెళ్ళబోతున్నాడు. భవిష్యత్ బ్రహ్మనే నమః. మరి రాబోయేటువంటి యుగంలో భవిష్యత్తులో బ్రహ్మస్థానానికి వెళ్ళబోతున్నాడు కాబట్టి ఆ బ్రహ్మస్థానానికి వెళ్ళేటువంటి వాడు గృహస్థగా ఉండాలి. కాబట్టి ఆయన్ని సూర్య భగవానుడి దగ్గర అనేక విద్యలు నేర్చుకున్నారు. అదే నవవేకన్న పండితుడు అంటారు. ఆ నవవేకన్నాలన్నీ కూడా సూర్య భగవానుడు అనుగ్రహించినటువంటి సందర్భంలో సూర్యకిరణం అనేటువంటిది ఏదవుతుందో సువర్చ లాంటి దివ్య తేజస్సు అని సంస్కృతంలో ఆ చందనం ఏదైతే పెడుతున్నామో చందోరం, ఆ చందోరాన్ని ఏమంటారంటే దివ్య తేజస్సు, దాన్ని సువర్చల అంటారు సంస్కృతంలో. బ్రహ్మస్థానానికి వెళ్ళేటువంటి వాడు గృహస్థంగా ఉండాలని అలా ఒక శాస్త్ర ప్రమాణంగా తీసుకొని ఆయనకి కళ్యాణం అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మస్థానానికి అధికారం ఇచ్చారు అని మనకి పురాణాలు చెప్తున్నాయి. అయినా ఆయన బ్రహ్మచారి. మరి ఈ సందర్భంలో మన దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశం అనేక మార్పులు ఉంటాయి. ఉత్తర భారతదేశంలో ఆయన బ్రహ్మచారి కళ్యాణం ఒప్పుకోరు. మన దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో కళ్యాణాలు చేస్తున్నారు. ఈ శాంతి కళ్యాణం, ఆంజనేయ స్వామి సువర్తల ఆంజనేయ స్వామి కళ్యాణం అని ఒక కార్యక్రమం చేస్తున్నారు. అది కళ్యాణం అంటే శాంతి కళ్యాణం, లోక కళ్యాణం, లోక కళ్యాణం కోసం చేసేటువంటిది కళ్యాణం అంటారు. ఇప్పుడు ఇవాళ లోకంలో సీతారామ కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం, లక్ష్మీనారాయణ కళ్యాణం ఇవన్నీ చేస్తుంటారు. కళ్యాణం అంటే ప్రజలందరూ ఏమనుకుంటా అంటే ఏదో పెళ్లి చేసుకున్నారా, పెళ్లి కాదు. కళ్యాణం అంటే లోకంతా శుభంగా శాంతంగా ఉండాలని అది కళ్యాణం అని పదం పెట్టారు. అయితే గురుగారు, హనుమంతునికి కుమారుడు కూడా ఉన్నారు అని చెప్పి వింటూ ఉంటారు. కుమారుడు పుట్టడానికి గల రహస్యం ఏంటండి? హనుమంతుడు పూర్వం రామలక్ష్మణుల్ని పాతాళ లోకానికి తీసుకెళ్ళేటువంటి సందర్భంలో హైరావణ మైరావణుడు అనేటువంటి రాక్షసులు వీళ్ళిద్దరూ కూడా రామలక్ష్మణుల్ని దొంగిలించారు. వారి యొక్క మాయలతో చిన్న రూపాన్ని తీసుకొని వెళ్ళి కాళికాదేవికి బలి ఇవ్వడానికి తీసుకువెళ్ళారని మనకి
హైరావణ మైరావణ చరిత్రలో చెప్పబడుతుంది. అప్పుడే స్వామి పంచముఖిగా వస్తాడు. ఆ వచ్చినటువంటి సందర్భంలో మత్స్యవల్లభుడు అనేటువంటి వాడు ఆ ద్వారానికి కాపలా ఉంటాడు. ఆంజనేయ స్వామి లోపలికి వెళుతూ ఉంటే ఆయన్ని అడ్డగించాడనమాట. అంటే హనుమంతుడికి ఉండేటువంటి శక్తి ఎంత ఉందో అంత శక్తి కలిగినటువంటి వాడు మత్స్యవల్లభుడు అని మనకి చెప్పారు. ఎలా వచ్చింది? మత్స్యవల్లభుడు కుమారుడు కాదు, ఆయన సముద్రం మీదుగా పర్వతం తీసుకొని వెళ్తున్నాడు కదా, సంజీవి పర్వతం తీసుకెళ్ళినప్పుడు ఆయన యొక్క చెమట బొట్టు సముద్రంలో పడడం వల్ల దాని యొక్క జలాన్ని ఒక మత్స్యం అంటే చేప మింగడం వల్ల కుమారుని జన్మించాడు అని పురాణాల్లో పరాశర మహర్షి ఇచ్చినటువంటి గ్రంథాలు చెప్పారు. దానికి మత్స్యవల్లభుడు అనేటువంటి కుమారుడిగా వచ్చాడని మనకి తెలుస్తుందన్నమాట. భూత ప్రీతాలను తరిమి కొట్టే ఏకైక శక్తి ఉన్నది హనుమంతునికి. అది అమల్లోకి రావడానికి గల కారణం ఏంటంటే, హనుమాన్ చాలీసాలో భూత ప్రేత పిశాచ గణాలని తొలగించేటువంటి ఏదైతే చెప్పబడిందో ప్రతి గ్రామాల్లో ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తి శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే సర్వగ్రహాలు సర్వభూత ప్రేత పిశాచాలు తొలుగుతాయి అని ఈ సందర్భంలో భూత పిశాచ నికటన్నహేవై మహావీర జపనామ సునావై అని హనుమాన్ చాలీసా చెప్పిందన్న. అంటే హనుమంతుడి పేరు చెప్తే చాలు భూత ప్రేత పిశాచ గణాలన్నీ కూడా దూరం అవుతాయి, భయపడి అవుతాయి అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి దానికి సందర్భంలో హనుమాన్ చాలీసా ఒక నిదర్శనం. అలాగే హనుమాన్ చాలీసాలో ఆఖరిలో సంత తులసిదాస్ చెప్తాడు, జో యహా పరే హనుమాన్ చాలీసా ఓయా సిద్ధి సాకి గౌరీసా అని చెప్తారు. అంటే హనుమంతుడి యొక్క చాలీసా ఎవరైతే పారాయణ చేస్తారో గౌరీ శంకరుల సాక్షిగా వాళ్ళందరికీ సర్వ కార్యాలు సిద్ధిస్తాయని చెప్పారు. అయితే గురుగారు, మామూలుగా హనుమాన్ జయంతి ఒక్కసారే వస్తుందని చెప్పి హనుమాన్ భక్తులు అందరికీ కూడా తెలుసు, కానీ 2 సార్లు వస్తుందని చాలా మందికి తెలియదు. దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటంటే, హనుమాన్ చాలీసా యొక్క రహస్యం ఏంటంటే, పూర్వం తులసీదాస్ మహాత్మా గంగా నది ఒడ్డున తన కుటీరంలో జపధ్యానం చేసుకునేటువంటి సమయంలో ఒక స్త్రీ వచ్చి దుఃఖిస్తూ, ఓ మహానుభావ అని చెప్పి రక్షించండి అని చెప్పి ఆమె వెళ్ళి అడుగుతుందన్నమాట. మా ఎందుకు దుఃఖిస్తున్నావు, దీర్ఘ సుమంగళి భవ అని చెప్పి ఆయన ఆశీర్వాదం చేస్తాడు. ఆమె ఏమంటుందంటే, అయ్యా మా భర్త చనిపోయాడు, నేను దుఃఖిస్తున్నాను, మీరు దీర్ఘ సుమంగళి భవ అని అంటున్నారు. అంటే ఏమో నా రాముడు నా నోట పలికిచ్చాడు కాబట్టి పదమ్మ ఎక్కడున్నాడు పద అని చెప్పి తీసుకెళ్ళి తన కమలంలో జలాన్ని రామనామం చెప్తూ మోక్షం చేయడంతోనే చనిపోయినటువంటి వాడు బతికాడు అని మనకి తులసి రామాయణంలో చరిత్రలో చెప్తుందన్నమాట. ఈ యొక్క వార్తని ఊరూరా వాడవాడ దేశ విదేశాలు మొత్తం వెళ్ళి అక్బర్ పాదుషా సమయంలో అక్బరు ఈ విషయాన్ని తెలుసుకొని ఆయన పిలిపిస్తారు. తులసీదాస్ని రమ్మంటారు. ఏవయ్యా తులసీదాస్, నువ్వు చనిపోయిన వాళ్ళు బతికిస్తున్నావు అంట కదా, మాకు తెలిసింది, ఇగో చనిపోయిన వ్యక్తిని బతికించు అంటారు. అయ్యా నేను చనిపోయేవాడిని బతికించేవాడిని కాదు, రామనామం చేస్తూ ఉంటాను, రామనామం ప్రభావం చేత ఆ రోజు ఆ పిల్లవాడు బతికాడు, అంతేగాని నా వల్ల కాదు. అప్పుడు కొరడాలతో కొట్టించమని చెప్పి సైన్యానికి అధికారికంగా ఆర్డర్ ఇస్తాడంట. ఎప్పుడైతే కొరడాలతో కొడుతూ ఉంటాడో రామనామం చేస్తూ హనుమంతుని ప్రార్థన చేస్తాడు. ఏ హనుమ పాహిమాం రక్షమాం అని చెప్పి ఎప్పుడైతే హనుమంతుని ప్రార్థన చేశాడో కొన్ని వేల లక్షల వానర సైన్యం మొత్తం రాజ్యం అంతా చుట్టుముట్టి దానికి భయంకరమైనటువంటి వానర సైన్యం వచ్చి ఆ మహారాజు దగ్గరికి వచ్చి రావడంతోనే అక్బర్ కూడా ఆయన భయపడిపోయి వెంటనే ఆయన వదలమంటే అప్పుడు ఈ సందర్భంలో ప్రత్యక్షంగా నిదర్శనంగా జరిగినటువంటి ఈ సన్నివేశాన్ని చూసి ఆయన కూడా ఆశ్చర్యపోతాడు. ఆయన దగ్గరికి వచ్చి పాదాల మీద పడతాడు మహారాజు. వస్తేప్పుడు హనుమాన్ ఈ సందర్భంలో నన్ను రక్షించవు హనుమాన్ అని 40 చౌపాయాల్ని రచిస్తాడన్నమాట తులసిదాస్. దానికే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఎవరైతే ఈ హనుమాన్ చాలీసా పఠిస్తారో, స్వామివారి యొక్క రామనామం జపిస్తారో వాళ్ళ యొక్క బాధలన్నీ కూడా తొలుగుతాయని తులసిదాస్ చెప్పినటువంటి వారు. జై హనుమాన్.
అయితే గురుగారు ఇప్పటికీ కూడా హనుమంతుడు బ్రతికే ఉన్నాడు అని చెప్పి ఒక ప్రదేశంలో కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికి కూడా బ్రతికే ఉన్నారంటారా? ఆయన చిరంజీవి అని, భవిష్యత్ బ్రహ్మ అని, ఆయన చావు లేదని సర్వదేవతలు కూడా వరాలు ఇచ్చారు కాబట్టి ఆయన బతికే ఉన్నాడు. ఆయన యొక్క అంశమే ప్రతి గ్రామాల్లో నివాసం ఉండేటువంటి ప్రజల్ని, భక్తుల్ని రక్షించడం కోసం రాముడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా ప్రతి ఊరు మధ్య, ఊరు చివర ఉండడానికి రాముడు ఇచ్చినటువంటి అధికారికంగా ఉండడం అంటే ఆయన చిరంజీవి. ఆయన గంధమాదన పర్వతం పైన ఇప్పుడు ధ్యానంలో ఉన్నారు అని మనకి పురాణాలు చెప్తున్నాయి. ఈ ప్రమాణంగా హనుమత్ దీక్షాపీఠం స్వామివారి యొక్క నామాన్ని, స్వామి యొక్క పూజా విధానాన్ని ప్రతి మానవుడికి కులం, మతం, అంటరానితనం అనే భావాలు లేకుండా హనుమాన్ దీక్ష ద్వారా, హనుమంతుడి యొక్క మంత్రం ద్వారా ప్రజలందరూ కూడా జాగృత కండి, మూఢనమ్మకాలను తొలగించుకోండి. అనాచారాలు, మూఢనమ్మకాల ద్వారానే మీరు అజ్ఞానంలోకి వెళుతున్నారు. భక్తి మార్గం ద్వారా, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ద్వారా, హనుమాన్ దీక్ష ద్వారా మీరు ఈ మార్గాన్ని రండి అని హనుమత్ దీక్షాపీఠం విజయవాడలో స్థాపించినటువంటి సద్గురు సైదప్పల స్వామి మహారాజ్, సర్దార్ రాంపల్లి సూర్యనారాయణ మహారాజ్ ఈ పీఠాన్ని స్థాపించారు. దానికి ఇక్కడ హైదరాబాద్లో మేడ్చల్ల ప్రాంతంలో కండ్లకోయలో కూడా ఆశ్రమం ఏర్పాటు చేశారు. 90 అడుగుల ఆంజనేయ స్వామి ఉన్నారు అక్కడ. వచ్చినట్టు వాళ్ళందరూ కూడా ఏది అనుకుంటే అది జరుగుతుంది పనులు. ఈ గ్రహ బాధలు తొలుగుతున్నాయి. అలాగే భూత ప్రేత పిశాచ గణాలు ఏదవుతున్నాయో అన్నీ కూడా తొలుగుతాయి. కేవలం శ్రీరామ దూతాయ నమః ఓం అనే మంత్రం ద్వారా మీకు ఇచ్చినటువంటి నాగవల్లి రక్ష అనే మీ అందరికీ డాలర్స్ ఇచ్చాం, లాకెట్స్. అది మెడలో వేసుకుంటే స్వామివారి యొక్క రక్ష, అలాగే ఆరోగ్యం అన్నీ కూడా సమకూరుతున్నాయి, లభిస్తున్నాయి అని చెప్పి ప్రజల విశ్వాసంతో ఉంది. జై హనుమాన్. గురుగారు, హనుమంతుని కాలు కింద శనిదేవుడు ఉంటారు అని అంటారు. దానికి గల కారణం ఏంటండి? హనుమంతుడు పాదాల దగ్గర శనీశ్వరుడు ఉంటాడు అనేది అదొక ప్రజల్లో ఒక నానుడు, అంతేగాని హనుమంతుడు పాదాల దగ్గర శనీశ్వరుడు అనేది అది సరైనది కాదు. చాలామంది ఏమనుకున్నారంటే హనుమంతుడు పాదాలు పట్టుకుంటే శనీశ్వరుడు పట్టుకుంటారు అని అంటారు. కారణం ఎందుకంటే విలేజ్ల్లో, గ్రామాల్లో ప్రజలు ఏముంది, వెళ్ళి దండం పెట్టుకుంటే మీకు అన్నీ వస్తాయంటే అందరూ లోపలికి వెళ్ళి స్వామివారి పాదాలు ముట్టుకోవడానికి అలా సహజంగా జరుగుతుంటుంది గ్రామాల్లో. ఎవరో పెద్దవాళ్ళు, ఎవరో పండితులు శనేశ్వరుడు వెళ్ళొద్దానంటే ఆగిపోయారు. అది కాదు కథ. ఇంకా పూర్వం కథ ఏంటంటే రావణ బ్రహ్మ తన లంకలో నవగ్రహాలని బంధించేశాడు. ఆ బంధించినటువంటిలో శనీశ్వరుని తన ముందు ఉంచే తన దృష్టి విప్లవత పడుతుంది అని చెప్పి చెరసాలలో వేయడం వలన ఆయన చాలా బాధల్లో ఉండేటువంటి సమయంలో హనుమంతుడు లంకా పట్టణంకి వెళ్ళి లంకా దహనం సమయంలో చెరసాలలో ఉండేటువంటి శనీశ్వరుని బయటికి తీసుకొచ్చి అక్కడ వదిలివేశాడు అన్నమాట. ప్రశాంతంగా వెళ్ళిపోమన్నాడు, నీకేం భయం లేదు, నేను ఉన్నానన్నాడు. అంటే గ్రహాలను కూడా, ప్రాంతుల్లో ఉండే గ్రహాలను కూడా నేనున్నాను, పర్వాలేదు, నువ్వు వెళ్ళు అని ఆ శక్తిని, ధైర్యాన్ని ఇచ్చినటువంటి వాడు స్వామివారు హనుమ. అప్పుడు ఏమన్నాడు శనీశ్వరుడు, ఏ హనుమ, నువ్వు చేసినటువంటి సహాయానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎవరైతే నిన్ను ఆరాధన చేస్తారో, ఎవరైతే నీ చందనాన్ని ధరిస్తారో వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను అని ఆయన ఆంజనేయ స్వామికి వరంగా ప్రమాణం చేశారు. ఆ రోజు నుంచి శనిగ్రహాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే ఆంజనేయ స్వామికి చందోర అర్చన, చందోర నామాన్ని ధరించడం ఇవన్నీ చేస్తుంటారు ప్రజలు. అది ఒక విశ్వాసం అన్నమాట. జై హనుమాన్. అయితే గురుగారు, చాలామంది హనుమంతునికి తమలపాకుని సమర్పించుకుంటూ ఉంటారు. దానికి గల కారణం ఏంటంటే? ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే ఇష్టం అనేటువంటిది చాలా కాలం నుంచి అనేక ప్రజలందరూ కూడా లక్షల నాగవల్లి, దాని పేరు నాగవల్లి దళ అంటారు, నాగవల్లి దళార్చన చేస్తుంటారు. పూర్వం సంజీవ పర్వతాన్ని తీసుకొచ్చినటువంటి హనుమంతుడు ఆ సంజీవ పర్వతమే నాగవల్లి దళం అంటారన్నమాట. ఆ సంజీవ అమృతమైనటువంటి ఔషధం. మీరు చూడండి, టీవీ ముందు వీక్షించేటువంటి ప్రజలందరికీ కూడా ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి తత్వం అన్నమాట. ప్రతిదానికి, ఆరోగ్యానికి, సైన్స్కి, శాస్త్రానికి అనుబంధం ఉంటుంది. కరోనా సమయంలో
ఏ ఇంజక్షన్ చేయాలో, ఏ మందులు వేసుకోవాలో, ఎప్పుడు ఉంటాడో ఎవడు పోతాడో తెలియని పరిస్థితుల్లో నాగవల్లి దళాలని తమలపాకులని కషాయంగా చేసి ఎవరైతే తాగుతారో వాళ్ళకి కరోనా రాదు అని చాలా ప్రాంతాల్లో వైద్యులు చెప్పారు. వైద్యంలో ఈ తమలపాకు అని ప్రధానం అంటుంది. కాబట్టి ఈ సందర్భంలో ఏంటంటే నాగవల్లి దళాలు అనేది సైన్స్ ప్రకారంగా ఆరోగ్యరీత్యా ప్రతిరోజు మీరు చాయ్ కాఫీ తాగేటువంటి వాళ్ళందరూ కూడా గ్రీన్ టీగా తాగితే మీకు ఆరోగ్యం వస్తుంది అని నెంబర్ 1. రెండవది ఏంటంటే అశోక వాటికలో సీతమ్మ వారు చాలా దుఃఖంలో ఉన్నారు. అమ్మవారు అంతవారికే దుఃఖంలో ఉంది. అప్పుడు అమ్మ రాముడు వస్తున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు అని పైనుంచి అశోక చెట్టు పైన కొమ్మల్లో దాక్కుని ఉండేటువంటి వాడు పైనుంచి చెప్తున్నాడు అనమాట. చెప్పి శ్రీరామ అనే ముద్రకి ఇచ్చాడు. ఆయన ఏ కొమ్మ పైన అశోక వాటికి పక్కన చుట్టూ ఉండేటువంటి నాగవల్లి దళాల్లో ఉండే కొమ్మల మధ్యలో ఉండడం వలన అప్పుడు స్వామివారికి అమ్మవారు ఇచ్చిన వరం, హనుమా నీకు నాగవల్లి దళాలు ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళందరికీ కూడా నేను అనేక మంగళాశాసనాలు అందిస్తున్నాను, శుభం కలుగుగాక. అంటే ఎవరైతే కళ్యాణం జరగనటువంటి వాళ్ళు, పెళ్లి కావాలంటున్న వాళ్ళకి, సంతానానికి ఇలాంటివి ఉంటాయి కదా, అందరికీ కూడా ఈ నాగవల్లి దళాలతో స్వామివారికి ఆరాధన పూజ చేస్తే శుభం కలుగుతుంది అని మనకి పరాశర మహర్షి ఇచ్చినటువంటి గ్రంథాల్లో చెప్పబడింది. గురుగారు, హనుమంతుని దీక్ష కేవలం మగవాళ్ళే చేయాలంటారు, ఆడవాళ్ళు కూడా చేయొచ్చు అంటారు? ఇక్కడ స్త్రీలు పురుషులు అనేది మన పెట్టుకునేటువంటిది, కులాలు మతాలు అనేది మన పెట్టుకునేటువంటిది. భగవంతుడు ఇచ్చేటువంటి ఈ వరం ఏంటంటే స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఆంజనేయ స్వామిని ఆరాధన చేయొచ్చు. ఆంజనేయ స్వామి దీక్ష కూడా స్త్రీలు స్వీకరించవచ్చు అని హనుమత్ దీక్షాపీఠం చెప్తుంది. అందుకనే ఇక్కడ స్త్రీ పురుషులు అనే భేదం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఏదైతే 5 రోజులు ఇబ్బంది ఉంటుందో అదే అయిన తర్వాత 6వ రోజు వాళ్ళు ఇంట్లో ఆరాధన చేసుకోవచ్చు అని మేము పీఠం అనేక సార్లు చెప్తున్నాం అన్నమాట. జై శ్రీరామ్. అయితే గురుగారు, మీరు 42 సంవత్సరాల నుంచి హనుమాన్ దీక్షలో ఉన్నారు. దానికి గల కారణం ఏంటండి? మాకు గురువులు ఇచ్చినటువంటి ఉపదేశం, మంత్ర ఉపదేశం, వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ, వారు ఇచ్చినటువంటి స్వామివారి దండం, దాని ప్రమాణంగా మేము ముందు సాగుతూ ఉంటాం లోక కళ్యాణం కోసం. హనుమంతుని గురించి ఎన్నో తెలియని విషయాలను మాకు చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. జై హింద్.